హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ ఉల్లిపాయ పకోడీ తయారీ విధానం అయితే చూపించబోతున్నానంటే చాలా సింపుల్గా. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పకోడీ కదండి, అందుకోసమనేసి ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా అయితే చీల్చుకున్నాను. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు, మీరు కారం ఎంత తింటారో అన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. తర్వాత వచ్చేసి కరివేపాకు, తర్వాత వచ్చేసి రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ధనియాల పొడి వేసానండి. తర్వాత వచ్చేసి కారం పొడి వేసాను. తర్వాత వచ్చేసి కొంచెం వంట సోడా వేసాను, అది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. తర్వాత వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు శనగపిండి అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. ఇక్కడైతే ఉల్లిపాయలో ఉన్న నీరు అనేది మనకి పిండికి అయితే సరిపోతుందండి. కొంచెం సలగపోతే మళ్ళీ కొన్ని నీళ్ళు అనేది చిలకరించుకుందాం. ఎక్కువ అయితే వాటర్ వేయట్లేదండి, ఎందుకంటే ఇది కొంచెం గట్టి పకోడీ ఇలా చేస్తున్నాను కదా, అందుకనేసి కొంచెం ఇక్కడ అయితే నేను 2 స్పూన్లు అంతా వాటర్ అయితే వేసుకొని అంతా కూడా కలిపేస్తున్నాను. ఆ ఉల్లిపాయలో ఉన్న తేమ అనేది సరిపోతుందనమాట, తడి. ఎందుకంటే ఇక్కడ పిండి తక్కువ వేసాను, ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకున్నానండి నేను. ఇదిగో 1/2 kg ఉల్లిపాయలు వేసాను. అలానే కొంచెం 1/2 కిలో కన్నా తక్కువే ఉంటుంది శనగపిండి వేసాను. ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని మనకి ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా మరిగింది కదా, కొంచెం వేసి నేను చూశాను, ఆయిల్ బాగా మరిగింది. ఇప్పుడు ఇలా మనం చేత్తో తీసుకొని ఫింగర్స్ని ఇలా అనుకుంటూ, ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా వేసేస్తే మీకు పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ఒక టైప్ అనమాట. నేను వేరేలా కూడా చూపిస్తాను నెక్స్ట్ వాయిలో. ఇలా వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు, బబుల్స్ అనేది తగ్గిపోతాయి అనమాట. ఫ్రై అయ్యేటప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఫస్ట్ పచ్చి మీద ఉన్నప్పుడు బాగా నూనె అనేది పొంగుతుంది. ఎప్పుడైతే మనకి పకోడీ అనేది బాగా వేగుతుందో ఆ టైంలో ఇంకా బబుల్స్ అనేది తగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఈ కలర్ వచ్చిన తర్వాత నేనైతే మొత్తం తీసేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఇలా ఇష్టపడతారు, పొడి పొడిగా పకోడీ ఉండడం, ఉల్లిపాయలు ఒకటే తగలడం ఇష్టపడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాయేద్దాము. ఇది వచ్చేసి టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి. ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకునిద్ది అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ చేత్తో మళ్ళీ తీసుకొని ఇప్పుడు ఒక మాదిరిగా, మరి ఇందాకలా కాకుండా కొంచెం గట్టిగా అయితే ఉండలాగా వేసాను అనమాట. ఇది ఒక టైపు. ఇందాక ఫస్ట్ వేసిందేమో బాగా పొడి పొడిగా వేసాను, ఇది ఒక మాదిరిగా వేసాను. నెక్స్ట్ ఇంకో ఇంకోలాగా వేస్తాను చూడండి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని టిష్యూ పేపర్ మీద వేసేసుకోవాలి. చూస్తున్నారా, మంచి కలర్ అయితే వచ్చింది పకోడీ అంతా కూడా. ఇప్పుడు బయట వర్షాలు పడుతున్నాయి కదండి, వేడి వేడిగా ఇంట్లో పకోడీ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇలాగా కొంతమంది ఏమో ఇలా ఇష్టపడతారు, ఇలాగ చేత్తో తీసి బాల్స్ లాగా వేయడం, ఇలా కొంతమందికి ఇష్టం అనమాట. ఇలా బోండాలు ఎలాగైతే వదులుతామో అలా వదలడం కొంతమందికి ఇష్టం. ఇది ఒక రకం టైపు. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, నీళ్ళు వేయకుండా మనం ఇలా చేసుకుంటున్నాం కాబట్టి ఇవేంటంటే కొంచెం కరకరలాడుతూ గట్టి పకోడీ బాగుంటుంది అనమాట. అదే మీకు మెత్త పకోడీ కావాలనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకొని కొంచెం మన జారుగా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మెత్తటి పకోడీ అయితే వస్తుంది. ఇక్కడైతే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం పచ్చిమిర్చి, కరివేపాకు దానిపైన వేసుకొని సర్వ్ చేసుకుంటే మధ్య మధ్యలో మనం పకోడీ తింటూ ఆ మిరపకాయ కోరుకుంటే సూపర్ అయితే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.